పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ తర్వాత అన్నమయ్య జిల్లా అధ్యక్షులు తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. తర్వాత పెద్దలు తులసిరెడ్డి గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ అల్లా బకష్ గారు మాట్లాడతారు. సభా అధ్యక్షులైనటువంటి నజీర్న గారికి, ఇక్కడ వేదిక నలంకరించిన అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మా కల నెరవేరింది. మా సార్ కుమార్తె ఈరోజు కడప జిల్లాకు రావడము, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతన ఉద్యోగం నింపడానికి వచ్చినటువంటి మా షర్మిలమ్మ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే పత్రికల వాళ్ళు సర్వే రిపోర్ట్లో అన్ని పార్టీల సర్వే చెప్తాయి, కానీ కాంగ్రెస్ పార్టీ సర్వే చెప్పలేకున్నాయి. ఈ రోజు ఈ మీడియా అంతా కూడా సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 139 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి సర్వే రిపోర్టు కూడా చెప్పడానికి ఇష్టం లేనటువంటి ఈ మీడియా సంస్థలు ఈ రోజు మా షర్మిలమ్మ వచ్చింది కాబట్టి ఇప్పుడు రాయండి సర్వే, ఇప్పుడు రాయండి 130 సీట్లు వస్తాయని చెప్పేసి 20 ఎంపీలు వస్తాయని రాయండి. మీడియా మిత్రులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు కలలకన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించినటువంటి మహానేత. ఆ మహానేత కళ రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవడమే ఆయన కలగా ఉంటే, ఆ కళను నిజం చేయడానికి కోసము మా అమ్మ షర్మిలమ్మ ఈ రోజు కడప గడ్డపైన పులిబిడ్డలా గర్జిస్తూ ప్రతిపక్షాలకు, పాలకపక్షానికి గుండెల్లో రైలు పరిగెత్తు చేసేటువంటి ఒక మహాకాళిగా ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి వచ్చినటువంటి ఒక కల్పవల్లిగా నేను శిరస్సు వంచి ఆమెకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మాజీ శాసనసభ్యురాలు, రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు శ్రీమతి కమలమ్మ గారు మాట్లాడతారు. హలో.